అవతార్ రెండుసార్లు దుమ్మురేపింది. ప్రపంచంతో సలాం కొట్టించుకుంది. సినిమా అంటే ఇదిరా, విజువల్ అంటే ఇదిరా అని చప్పట్లు కొట్టించుకుంది. ఊహించినన్ని రికార్డులు సాధించింది. కానీ అదే ఫ్రాంచైజీలో వచ్చిన మూడో మూవీ మాత్రం ముందుకు సాగలేక ఆపసోపాలు పడుతోంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఆడియన్స్లో మోస్ట్ క్యూరియాసిటీగా నిలిచిన ఫ్రాంచైజీ ఏదంటే అది ఖచ్చితంగా అవతారనే చెప్పాలి. మొదటి 2 భాగాలు సాధించిన విజయం, బాక్సాఫీస్ రికార్డులు చూస్తే మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ డాష్ 2025లో భారీ వసూళ్లు సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఈ ఏడు అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని లెక్కలుగట్టారు. కానీ ఊహించిన విధంగా అది తారుమారు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అవతార్ మూడో పార్ట్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా $137 మిలియన్ వసూలు చేసింది. కానీ ఈ నెంబర్ ఈ ఏడాది అతిపెద్ద ఓపెనింగ్ను అధిగమించలేకపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు యానిమేషన్ చిత్రమైన జూటోపియా 2 మొదటి రోజు భారీ వసూళ్లు సాధించింది. నవంబర్ 26న విడుదలైన జూటోపియా 2 $150 మిలియన్ దుమ్ము రేపింది. కానీ అవతార్ 3 దాన్ని అధిగమించకపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన అవతార్ 3 నార్త్ అమెరికాలో చతికిలబడింది. ప్రీమియర్ షోలతో కలిపి కేవలం $36 మిలియన్ వచ్చాయి. ఓవర్సీస్ మార్కెట్లో 100 మిలియన్లతో బాగానే స్టార్ట్ అయినా మొత్తం ఓపెనింగ్లో జూటోపియా 2ను అందుకోలేకపోయింది. మరో దారుణమైన విషయం ఏమిటంటే 2022లో వచ్చిన అవతార్ 2 మొదటి రోజు సాధించిన $441 మిలియన్ సగం కూడా ఈ మూడవ భాగం సాధించలేకపోయింది. మొదటి 2 చిత్రాలు పూర్తి రన్లో $2 బిలియన్ పైగా ఆర్జించిన క్రమంలో ఫైర్ అండ్ డాష్ దాన్ని అందుకోవాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంది. అది జరగాలంటే పీక్ డేస్లో బాగా నడవాలి. రాబోయే క్రిస్మస్ సెలవుల్లో దూకుడు చూపించాలి. మరి అవతార్ 3 ముందు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.